గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి, బాగీ సంగతి మర్చిపోండి, చైర్మన్ సంగతి మర్చిపోండి, అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి, పిల్లోడు కరెక్ట్గా పడాలి, అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను. అండ్ అదే జరిగింది. Like because he's the casting of Viharsh, the casting of Viharsh to play Ram was just so apt, and he did a great job, justified our selection, especially climax. Anta atande matured acting to the peak asal Viharsh daite anta atande, and I'm so happy and thankful, and congratulate him. Every part played its role for the success of the film. అందులో విహర్ష్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది. సో మీకు తెలుసు కదా సుమంత్ గారు, ఇప్పుడు అన్ని రిలీజ్ల ట్రెండ్లు నడుస్తున్నాయి. ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఊరికి నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆస్క్డ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి. ఇవి రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? బికాస్ పీపుల్ ఈ 2 సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ 2 దే ఆర్ లైక్ పీక్. చేయొచ్చు అండి, ఆ 2 చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ పార్ట్ 1 అంత, అంటే మళ్ళీ రావా పార్ట్ 2 చేయాలంటే పార్ట్ 1 అంత బాగుండాలి, గోదావరి పార్ట్ 2 చేయాలంటే గోదావరి అంటే డెఫినెట్గా వచ్చింది, గోదావరి పట్ల వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్. బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి. ఇట్ షుడ్ స్టెమ్, అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవడానికి ఆ స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కమ్ముల, అక్కడి నుంచే రావాలి. యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ లో ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్, బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్, డైరెక్టర్స్, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్. లేదండి, నేను అడుగుతాను. అంటే నాకు అందరితో పరిచయం లేదు, కానీ పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి, 15 సంవత్సరాలు కాదు, మోర్ దెన్ దాట్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను, నేను మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్, దిస్ వాజ్ అబౌట్ 20 years ago, ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూ నో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి. దాంట్లో అస్సలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యు దట్. లేదండి, నేను అడుగుతాను. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి